అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన. బాలేబాబు డైలీ చెప్తాడండి, ఇదే మాటలు కిరణ్ ఏ మాటలు అయితే మాట్లాడాడో అవే మాటలు గతంలో వైసీపీ కూడా మాట్లాడింది. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. బాలేబాబు డైలీ చెప్తున్నాను నేను. మేము తీసుకున్న చర్యలు తీసుకున్నాం, మేము చేయాల్సినంత చేసాం. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్ అండి. ఎలా నాట్ సేమో చూపిస్తాను రండి. వైఎస్ఆర్సీపీ తరఫున ఇవే మాటలు మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద వీళ్ళు నలుగురు మాట్లాడారు. వల్లభనేని వంశీ, దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు. ఇప్పుడు అవే మాటల్ని ఐటీడీపీ కార్యకర్త అని చెప్పబడుతున్న కిరణ్ మాట్లాడాడు. సేమ్ అవే మాటలు, ఏం తేడా లేదు. కానీ ఇతను ఏమైందండి, ఇతను ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. యూట్యూబ్ ఛానల్ మాట్లాడిన వెంటనే దాన్ని వాళ్ళు డిలీట్ చేసేసారు. ఈ లోపల వైసీపీ సోషల్ మీడియా తీసుకుని అదేదో పెద్ద గొప్ప ఘనకార్యం అన్నట్టు భారత ఉద్యమంకి అవమానం కదా మాటలు. నేను మాట్లాడినప్పుడు కూడా మాట్లాడి వినిపించలేదు, ఇప్పుడు కూడా వినిపించదలుచుకోలేదు. అలాంటివి ఏమైనా ఉంటే అంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. అదేదో పెద్ద ఘనకార్యంలాగా, అదేదో పెద్ద బంగారంలాగా వైసీపీ సోషల్ మీడియా మొత్తం నెత్తినెట్టుకుని ఊరేగుతుంది. ఊరేగితే పోయేది మన భారతం పరువే. ఏమంటే వెంటనే డిలీట్ చేస్తాడు. వెంటనే మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాడు. ఆయన క్షమించలేదు తెలుగుదేశం పార్టీ, అది వేరే విషయం. నన్ను క్షమించమ్మా, నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తున్నాను భారతమ్మ అని అతను క్షమాపణ చెప్పాడు. అయినా కూడా అతన్ని పార్టీని సస్పెండ్ చేసాం, అయినా కూడా అతని మీద కేసు పెట్టాం, అయినా కూడా అతన్ని జైలుకి పంపించాం. అంటే వీళ్ళు నలుగురు సాధారణ కార్యకర్తలు కాదు. వీడు వయసు చిన్నది వయసు. అది కూడా యూట్యూబ్ ఛానల్లో అవతలోడు ప్రశ్న అడిగాడు, ఇలాగా పోలీసుల్ని గుడ్లోడు తీసుకొడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని క్రమంలో ఇతను నోరు జారేశాడు. అయినా క్షమించదగ్గ మాటలైతే కాదయ్యి. దాన్ని ఎవడూ యాక్సెప్ట్ చేయట్లేదు, ఎవడూ సపోర్ట్ చేయం కూడా. అయితే మరి వీళ్ళు మాట్లాడిన దానికి అలాగే ఏమన్నా ఫ్లోలో మాట్లాడారా? కంగారు లేదో అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడారా? లేదు. పైగా వీళ్ళు ఏమన్నా కుర్రోళ్ళ? రోజా గారు ఎప్పుడే ఎవరన్నా తిట్టారు గాడిదకి వచ్చినంత వయసు వచ్చిందని. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. రోజా గారు తిట్టి చెప్తున్నాను, నేను ఇంకెవరిని తిడదలుచుకోలేదు. ఎందుకంటే అందరూ ఓడిపోయి ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు తిట్టి ఏంటి ఉపయోగం? ఏమంటే వల్లభనేని వంశీకి 50 పైన ఉంటుంది వయసు, దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి 50 పైన ఉంటుంది, కొడాలి నాని గారికి 50 పైన ఉంటుంది, అంబటి రాంబాబు గారికి 60 పైన 70 పైన ఉంటుంది. ఇంత వయసులో వీళ్ళు వల్లభనేని వంశీ అనే వ్యక్తి అతని ఆఫీసులో కూర్చుని ఒక తప్పుడు మాటను క్రియేట్ చేశాడు. లోకేష్ వాళ్ళు ఏమైనా మీటర్లు వేస్తుందా? ఆడు 2 చెంపలు పగల కొడతా, వీపులు పగల కొడతా, మా నాన్న లాంటి వాడిని కాదు, మీ నాన్న లాంటి వాడు కాదనే కదా నేను చెప్పేది. మీ నాన్న ఇంకా చాలా తెలివిగలాడు. ఎలిమినేట్ మాధవరెడ్డి వచ్చేయంటూ మీ నాన్నడు తెలుస్తుంది. మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తుంది. ఎలిమినేట్ మాధవరెడ్డిని ఎందుకు వచ్చి చేశారో నక్సలైట్లు మీ నాన్న అడిగితే తెలుస్తుంది. మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తుంది. ఈరోజు కిరణ్ ఏదైతే మాట మాట్లాడాడో భారతమ్మని గురించి, అదే మాట వల్లభనేని వంశీ అతను ఆఫీసులో కూర్చుని సేమ్ అదే అర్థంతో మాట మాట్లాడాడు. అతను ఆఫీసులో కూర్చొని మాడితే దాన్ని సాక్షి మీడియా మొత్తం వైరల్ చేసింది ఫస్ట్. ఆ సెకండ్ స్టెప్గా అంబటి రాంబాబు ఏ కారణం లేకుండా, ఎవరో అన్నాడు, అంబటి రాంబాబు ఇంత వయసు వచ్చింది కదా నీకు ఇదేం పని అయ్యా అన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో. ఆ మాటకి ఈ మాటకి ఏమైనా సంబంధం ఉందండి అసలు? కానీ అంబటి రాంబాబు అసెంబ్లీ సాక్షిగా అన్నాడు అన్నమాట. ఏమండి ఈ కుర్రోడు ఎక్కడో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో ఎవరు అడిగిన ప్రశ్నకి అన్నాడు, దానికే అంత పనిష్మెంట్ తీసుకున్నాడు. అసెంబ్లీ సాక్షిగా, దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ఒక మంత్రి, బాధ్యత కలిగిన మంత్రి, 60-70 సంవత్సరాల కిందకు వచ్చిన మంత్రి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడాడు. ఆ రోజు మాట్లాడితే కొడాలి నాని సపోర్ట్ చేశాడు అతను మంత్రి. అప్పుడే అదే అసెంబ్లీలో దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఇక డైరెక్ట్ దాని అర్థం పుట్టుక గురించి ప్రశ్న అడుగుతూ, అది ఎవరిని? గౌరవ స్పీకర్ని. స్పీకర్ని ఒక ఎమ్మెల్యే అడగాల్సిన ప్రశ్నలు ఆ నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి గురించి, నియోజకవర్గానికి జరుగుతున్న నష్టాల గురించి, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధల గురించి అడగాల్సింది ఒక బాధ్యత గల ఎమ్మెల్యే అయిన దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పుట్టుకల గురించి అడుగుతున్నాడు. సిగ్గుందా లేదా మీ బతుక్కి? మీరు మళ్ళీ వాళ్ళ మీడియా ముందుకు వస్తారా? మీరు మళ్ళీ ఇది తెలుగుదేశం పార్టీ మీద బురదంటించాలని ట్రై చేస్తారా? ఇందులో ఏ ఒక్కడైనా క్షమాపణ చెప్పాడా? ఏ ఒక్కడైనా? ఇతను చెప్పినట్టున్నాళ్ళండి. ఈ ముగ్గురు చెప్పారా క్షమాపణ? వాళ్ళు పార్టీ ఏమైనా సస్పెండ్ చేశారా? వీళ్ళ మీద కేసు అయిందా? ఎవరైనా జైలుకి పంపించారా?
మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సాధారణ కార్యకర్త ఫ్లోలో అన్నా సరే మహిళకి తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం అది. శత్రువు బారినైనా సరే సొంత అక్కలాగా చెల్లిలాగా చూసే ఆ వాల్యూస్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి కాదు, తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఉంది కాబట్టి కార్యకర్తను కూడా జైలుకి పంపించడం జరిగింది. ఏ మొహాలు పెట్టుకుని మీరు మాట్లాడతారు ఈ విషయంలో? ఏ మొహాలు పెట్టుకుని మీరు వచ్చి తెలుగుదేశం పార్టీని మీరు ప్రశ్నిస్తారు? ఒక్కడి మీద కూడా చర్యలు లేవు. పైగా ఇదంతా ప్రీ ప్లాన్డ్, ఏదో ఫ్లోలో కోపంలో అనేసిన మాట కాదు. ముందు ఒకడు దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు, దాన్ని ఇంకొకడు అసెంబ్లీలో లేవనెత్తాడు, దానికి మరొక ఇద్దరు సపోర్ట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి రానివ్వకుండా ఒక పకడ్బందీ ప్రణాళికతో అమ్మలాంటి ఒక మహిళని అవమానించిన దుర్మార్గుల మూర్ఖులకి ఏ విధమైన చర్యలు తీసుకొని మీరు ఈ రోజున 24 గంటలు కాదు 12 గంటలు తిరగకుండా అతను తీసుకెళ్లి జైల్లో పడేసిన తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తారా? కడుపుకు అన్నం తిన్నారు, గడ్డి తిన్నారని అడుగుతున్నాను నేను. అయితే ఈ రెండు సంఘటనల్లో మాటలు ఒకటే, కానీ సంఘటనలు ఒకటి కాదండి. ఇక్కడ మాట్లాడిన వాళ్ళు వేరు. ఇప్పటికీ క్షమాపణ లేదు, ఇప్పటికీ అవి బయట తిరుగుతూనే ఉన్నాయి. కానీ అతను మాట్లాడింది డిలీట్ చేశాడు, క్షమాపణ చెప్పాడు, సస్పెన్షన్ గురయ్యాడు, కేసు, జైలు. ఇదండి జరిగిన విషయం. అనుకుంటున్నారు మనోళ్ళు అటు ఇటు ఇదైపోతుంది, రెండు ఒకటేనేమో, అప్పుడు వాళ్ళు అన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు అన్నారు అనేసి, లేదా అనాలని అనిపించారు. అలాగే అతను అనిపించుంటే ఈవేళ అతను సస్పెండ్ చేసినందుకు, జైల్లో పెట్టినందుకు ఊరుకుంటాడా? మీరే అనమన్నారు కదండి రివర్స్ అవడా?